ఐపీఎస్‌తో ప్రేమ. ఒక సాధారణ అబ్బాయి, ఒక ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ మధ్య జరిగే ప్రేమ కథ. పూర్తిగా వినండి. ఆద్య ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్. నిజాయితీగా ఉంటూ తన వృత్తిని నిష్పక్షపాతంగా చేసే డైనమిక్ పోలీస్ ఆఫీసర్. ఒకరోజు చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి భిక్షగాళ్లుగా మార్చే గ్యాంగ్ 100 మంది పిల్లల్ని కిడ్నాప్ చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళనతో కేసు పెట్టినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి ఆశలు వదిలేసుకున్నారు. సరిగ్గా విజయదశమి రోజున కిడ్నాపర్ల ఆచూకీ తెలియడంతో పేరెంట్స్ అందరూ కలిసి పిల్లల్ని విడిపించడానికి అక్కడికి వెళ్లారు. కానీ ఆ గ్యాంగ్ వాళ్ళని కూడా బంధించి అందరినీ చంపి వాళ్ళ అవయవాలు అమ్మేయాలని ప్లాన్ వేశారు. ఇంకా అంతా అయిపోయింది. ఆ 100 మంది పిల్లలు, తల్లిదండ్రులు అంతా చనిపోతున్నారు అని తెలుసుకొని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో దీనంగా ఉన్నారు. కానీ ఇంతలో ఆద్య అపరకాళీ మాతలా అక్కడికి వచ్చి ఆ గ్యాంగ్తో ఒంటరిగా పోరాడి అందరినీ కాపాడింది. దాంతో అందరూ ఆ కాళీమాతని ఆద్య రూపంలో తమను కాపాడడానికి వచ్చిందని సంతోషించారు. అందరినీ అక్కడి నుంచి తీసుకెళ్తుండగా ఇంతలో వెనుక నుంచి కొట్టగా ఆద్య తలకి గాయం అవుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన దక్ష గాయం చేసిన గ్యాంగ్ మెంబర్స్తో పోరాడి కొట్టిపడేస్తాడు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆద్య దక్షకి థ్యాంక్స్ చెప్పింది. దక్ష, మీరు చేసే పని ముందు నాదేముంది మేడం, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, మీరు కాపాడిన వారిలో నా కుటుంబం కూడా ఉంది అని చెప్పాడు. దక్ష, ఆద్య ఒకరినొకరు చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పార్ట్ 1 సమాప్తం. పార్ట్ 2 కోసం విందారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.